పనులున్నా ఓటు తర్వాతే అంటే ఎన్ని పనులున్నా కూడా ఓటు తర్వాతే అని దాని అర్థం. పనులుంటే వాయిదా వేసుకోండి, ప్రయాణాలుంటే రద్దు చేసుకోండి, షాపింగ్ అయితే ఇంకో రోజు పెట్టుకోండి. కానీ పొద్దున్నే వెళ్ళి ఓటేయండి. దూరమైతే బండి తీయండి, దగ్గరైతే నడిచి వెళ్ళండి. నడకగా ఉంటే మాత్ర వేసుకోండి. కానీ పొద్దున్నే వెళ్ళి ఓటు వేయండి. ఓటర్ ఐడి దొరకకపోతే ఆధార్ తీసుకెళ్ళండి. అది కనిపించకపోతే పాన్ కార్డ్ జేబులో పెట్టుకోండి. కానీ పొద్దున్నే వెళ్ళి ఓటేయండి. దినఫలాలు తర్వాత చదవచ్చు, వాట్సాప్ వీడియోలు వచ్చాక చూడొచ్చు, బ్రేక్ఫాస్ట్ గంట ఆగి చేయొచ్చు. కానీ పొద్దున్నే వెళ్ళి ఓటేయండి. కోటి పనులున్నా ఓటు తర్వాతే, రాజకార్యాలన్నైనా ఓటేసి వచ్చాకే. ఎన్నికల రోజు అధికార సెలవు కాదు, అధికారం ఎవరికివ్వాలో, సెలవు ఏ పార్టీకి ప్రకటించాలో మనం నిర్ణయించుకునే రోజు. ఓ 5 నిమిషాలు వరుసలో నిలబడడానికి బద్దకిస్తే మొత్తం ప్రజాస్వామ్యమే వరుస తప్పుతుంది. ఎందుకు ఓటెయ్యాలి అని నోరు పారేసుకునే వాళ్ళంతా 5 ఏళ్ళు నోరు మూసుకొని బతకాల్సి వస్తుంది. మనం ఓటేయకపోయినా ఎవరో ఒకరు గెలుస్తారు, కానీ మనం ఓడిపోతాం. ఆ పరిస్థితి రాకూడదు. ఓటుకు దూరం కాకూడదు. మరి పోలింగ్ తేదీ గుర్తుంది కదూ, మే 13 అంటే రేపే. తప్పకుండా వెళ్ళి ఓటేయండి. ఆ ఓటు కోసం కేటాయించిన సెలవు మన సొంత పనులకు కాదు. ఓటు మాత్రం తప్పక వినియోగించుకోండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోండి. థ్యాంక్స్ టు ఆల్.